చూడండి మనం బయట వెళ్ళినప్పుడు సింపుల్‌గా మన మీద ఏదైనా అటాక్స్ జరిగినప్పుడు జనరల్‌గా ఏం జరుగుతాయి? ఏం జరిగితే ఎలా తప్పించుకోవాలి? అలాంటి సింపుల్ టెక్నిక్స్ మీకు ఒక 4, 5 నేర్పిద్దాం అనుకుంటున్నాను. చూడండి జనరల్‌గా బయటెళ్ళినప్పుడు ఏమంటారు? ఎవరో అమ్మాయి చేయి పట్టుకున్నాడంట, ఎవరో అమ్మాయి మీద చెయ్యేసాడంట. అది కామన్ డైలాగ్. ఆ చెయ్యి పట్టుకున్నప్పుడు ఎలా తప్పించుకోవాలి? ఆ మీద చెయ్యేస్తే ఎలా తప్పించుకోవాలి? ఇలాంటి సింపుల్ టెక్నిక్స్ మీకు చేసి చూపిస్తాను నేను. మన స్టూడియోలో సాయి ఉన్నాడు నాకు సపోర్ట్‌గా. మీరందరూ చూసి, చేసి నేర్చుకోండి. చూస్తే అర్థమవుతుంది కొంచెం, చేస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. సింపుల్‌గా ఫస్ట్ ఏం చేద్దాం? ఎవరో ఒక అబ్బాయి వచ్చి సడన్‌గా చేయి పట్టుకున్నాడు. మీరు అనుకోవాలి, ఊహించుకొని చేయాలన్నమాట చేసేటప్పుడు. నాకంటే ఇక్కడ సాయి రెడీగా ఉన్నాడు మీకు చూపించడం కోసం. జస్ట్ చేయి పట్టుకో. అది ఏం చేస్తాం జనరల్‌గా? వదులు, చెయ్యి వదులు అంటాం. అవసరం లేదు, మనమే వదిలించుకోవాలి. గట్టిగా పిడికిలు బిగించాలి, ఫోర్స్‌గా ట్విస్ట్. చూడండి ఈజీగా వచ్చేసింది. రాలేదు, గట్టిగానే పట్టుకున్నాడు. ఎంత గట్టిగా పట్టుకున్నా కూడా జస్ట్ హ్యాండ్ సపోర్ట్, ఫోర్స్‌గా ట్విస్ట్, అగైన్ అటాక్. ఎక్కడ? ఇయర్, చెవు దగ్గర, చెవు వీక్ పాయింట్, అక్కడ అటాక్ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తాడు? నీ చెయ్యి పట్టుకొని ఏమొద్దమ్మా అని చెప్పి పారిపోతాడు. అలాగా ఇప్పుడు రెండు చేతులతో పట్టుకుంటున్నాడు. వచ్చి ఇంకొంచెం బలంగా ఒక చేయి పట్టుకుంటూ ఇడిపించుకున్నాం కదా, రెండో చేయితో వచ్చి పట్టుకున్నాడు గట్టిగా. ఇప్పుడు కూడా కామన్ డైలాగ్, ఆడపిల్లలు కదా ఏడవటం, వదులు 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 అంటే వదలరు, వచ్చి పట్టుకున్నాడు కదా. ఈజీగా మనమే వదిలించుకోవాలి. చూడండి సింపుల్ టెక్నిక్, మీకు అర్థమైపోతుంది. పైనుంచి మన హ్యాండే మనం క్యాచ్ చేయాలి. నువ్వు గట్టిగా పట్టుకో, నీ బలం ఎంత ఉందో అంత గట్టిగా పట్టుకున్నా కూడా ఈజీగా ఆపోజిట్ హ్యాండ్ సపోర్ట్, దెన్ రిలీజ్, ఫోర్స్గా అగైన్ అటాక్ ఆన్ నోస్ ఆల్సో వెరీ వెరీ సెన్సిటివ్ పార్ట్. ఈజీగా ఇది టెక్నిక్ ఉంది చూడండి, మీకు అర్థమైపోతుంది. ఇక్కడ ఎందుకు వచ్చింది నాకు? కింద 8 ఫింగర్స్ ఉన్నాయి, 8 వేళ్ళు కింద ఉన్నాయి, పైన ఓన్లీ 2 ఫింగర్స్. ఈ 2 వేళ్ళు పైన ఉన్నాయి కాబట్టి గ్రిప్ ఫెయిల్ అయిపోతుంది. నా హ్యాండ్ సపోర్ట్ తీసుకున్నాను ఇంకా బలంగా, అంతే స్పీడ్గా ఫోర్స్గా అటాక్, రిలీజ్ చేసుకుని అగైన్ అటాక్, నోస్లో అటాక్ చేస్తున్నాను. ఇలా తప్పించుకుని బయటపడవచ్చు. ఇంకా కొంచెం బలంగా గట్టిగా వచ్చి మీద చెయ్యటం, చైన్ స్నాచింగ్ కోసం కావచ్చు, అన్వాంటెడ్ టచెస్ కావచ్చు. ఇప్పుడు మ్యాన్ హ్యాండ్లింగ్ ఎక్కువైపోయింది బయట. తక్కువ వచ్చి మీద ఏం చేస్తావు నెక్కు పట్టుకోవటం, ఇలాంటివన్నీ చూస్తున్నాం. అప్పుడు ఎలా తప్పించుకోవాలో చూడండి. మీద చెయ్యి పడిన వెంటనే, అందుకే చెప్తాను నేను, యూ కెన్ ఫాలో స్పీడ్, బ్యాలెన్స్, కంట్రోల్. మనం స్పీడ్గా రియాక్ట్ అవ్వాలి. వెంటనే మీద చెయ్యి పడిన వెంటనే హ్యాండ్ ఇలా పట్టుకోవాలి కింద నుంచి. అదే పైనుంచి పట్టుకుంటే ఈజీగా లాగేసుకుంటాడు, లాగు వచ్చేస్తుంది, గ్రిప్ ఉండదు. ఇదే టెక్నిక్గా చూడండి. అగైన్ మళ్ళీ 1 ఫస్ట్, 2 సెకండ్, ఇలా పట్టుకు ట్రై చేయి వెళ్ళడానికి. లేదు, ఒకవేళ బలం లేకపోతే మనం కూడా వెళ్తాం స్టెప్స్, అంతేగాని చెయ్యి వదలం. ఇక్కడ లాక్ అయిపోయింది. ఇమీడియట్గా టర్న్ అటాక్. ఏమవుతుంది ఇక్కడ? అదిగో వేళ్ళ మీద నిలబడుతున్నాడు చూడండి, లేదంటే హ్యాండ్ ఇరిగిపోతుంది. ఇక్కడ ముని వేళ్ళ మీద నిలబడ్డాడు, ఫోర్స్గా పెయిన్ వచ్చేస్తుంది. అదే ఫోర్స్గా ఇలా అన్నామంటే ఒక చెరుకు గడలాగా బ్రేక్ అయిపోతుంది హ్యాండ్. ఇంకా వీలైతే కూడా మన ఎల్బోతో రిప్స్లో అటాక్, రిప్స్ కూడా వీక్ పాయింట్, రిప్స్లో ఎల్బోతో. మన ఎల్బో షార్ప్, ఎల్బోస్ నీస్ చాలా షార్ప్గా ఉంటాయి. ఆ విధంగా అటాక్ చేసి ఎస్కేప్ అయ్యి వెళ్ళిపోవచ్చు. చూసారా? ఇప్పుడు మళ్ళీ వెనక నుంచి ఇంకో టెక్నిక్ చూద్దాం. చూసారు కదా, ఇప్పుడు ఏం టెక్నిక్ చూసారు? సింగిల్ హ్యాండ్, డబుల్ హ్యాండ్, అన్వాంటెడ్ టచెస్, మీద చెయ్యేస్తే 3 వచ్చినాయి. నెక్స్ట్ 4th టెక్నిక్ చూడండి. ఇప్పుడు వెనక నుంచి మనకు తెలియదు, క్యాజువల్గా నడుచుకుంటూ వెళ్తున్నాం. వెనక నుంచి వచ్చే చెయ్యి కావచ్చు, చెయ్యి కోసం కానీ మీద చెయ్యటం, లేదా జుట్టు బట్టి లాగటం, ఏదో ఆకతాయిలు, ఇక వాళ్ళకి ఏది వీలైతే అది. మనమైతే భయపడతాం, షాక్ అయిపోతాం, ఏడుస్తాం. సెన్సిటివ్ అయిన వాళ్ళు అయితే ఇంకా సడన్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలంటే సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలి. చూడండి, ఇప్పుడు మీద చెయ్యి వేస్తున్నాడు వెనక, లేదా జుట్టు పట్టినా పర్లేదు, జుట్టు కూడా పట్టుకోండి ఇష్టం. అలా పట్టిన వెంటనే మనం ఏం చేస్తాం? జస్ట్ ఎవరో కదా తెలియదు, జనరల్గా షాక్ అవడం కామనే, కానీ అంతే స్పీడ్గా హ్యాండ్ రేజ్ చేసి జస్ట్ లాక్. ఇంకా చూడండి, ఇక లాక్ అయిపోయింది, పెయిన్ కూడా వచ్చేసింది ఆటోమేటిక్గా. ఇప్పుడు ట్రై చేయి వెళ్ళడానికి, అదిగో లాక్. ఇక్కడ గట్టిగా గ్రిప్, మనకి ఎక్కువ గ్రిప్ ఉంటుంది అనమాట ఈ ప్లేస్లో. ఆటోమేటిక్గా ఇప్పుడు మీ ఇష్టం, ఎక్కడైనా అటాక్ చేయొచ్చు. నోస్లో కానీ, ఐస్లో కానీ, నెక్లో కానీ, సోలార్ ఫేస్, ఎనీ టైప్ ఆఫ్ అటాక్, ఎక్కడైనా అటాక్ చేయొచ్చు ఫోర్స్గా. ఇంకా మీకు బలం ఉంది, శక్తి ఉంది, నేర్చుకున్నాం సెల్ఫ్ డిఫెన్స్ అంటే షర్టు పట్టుకుని లెగ్ పెట్టి కూడా పడేయచ్చు, ఈజీగా పడిపోతాడు కింద. అది సింపుల్ టెక్నిక్. ఈ విధంగా ఎస్కేప్ అయ్యి వెళ్ళిపోవచ్చు. ఇంకా నెక్ చంపేస్తా, నేను చంపేస్తాను, ఇదైతే మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం. మగవాళ్ళకి అవసరమే, ఆడవాళ్ళకి కూడా అవసరమే ఇది. నేను చంపేస్తా అని నెక్ పట్టుకుంటారు ఇట్లా వచ్చి. సింగిల్ హ్యాండ్తో ఫస్ట్ చూద్దాం. ఎదురుగా వచ్చి నెక్, అదిగో కొంచెం పాపం చిన్నగా పట్టుకున్నాడు. జనరల్గా అయితే మా వాళ్ళు అసిస్టెంట్ అందరూ కూడా గట్టిగానే పట్టుకుంటారు. జనరల్గా బయట కూడా అంతే గట్టిగానే పట్టుకుంటారు. నేను చంపేస్తాను ఎప్పుడైతే ఫోర్స్గా, ఇప్పుడు గట్టిగా పట్టుకున్నాడు చూడండి. ఇప్పుడు ఏం చేస్తాం? వద్దులోనే వాళ్ళ హ్యాండ్ పట్టుకుంటాం జనరల్గా.
వదులు వదులు ప్లీజ్ వదులు. ఇంకేంటి అతని హ్యాండ్ ఇంకా మన బలం మన 2 చేతులతో అతని హ్యాండ్ పట్టుకోవడం వల్ల అతనికి ఇంకా స్ట్రెంగ్త్ వచ్చి ఇంకా గట్టిగా నొక్కుంటుంది మెడ, ఇక్కడ పెయిన్ వచ్చేస్తుంది. కానీ అది కరెక్ట్ కాదు, అతని హ్యాండ్ పట్టుకునే అవసరం లేదు. చూడండి సింపుల్గా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అంటే రాదు, ఈజీగా రైట్ సైడ్ ఒక స్టెప్ వెనక్కి వచ్చి ఈజీగా వచ్చిందా? నువ్వు గట్టిగానే పట్టుకున్నావు కదా, మళ్ళీ పట్టుకో. ఎంత గట్టిగా పట్టినా జస్ట్ స్టెప్. మీరు కూడా ట్రై చేయండి, వచ్చేస్తుంది. అంతే స్పీడ్తో స్టెప్ ఫార్వర్డ్ వచ్చి మనం అటాక్. ఈ ప్లేస్లో మనకి ఇక్కడ షార్ప్గా ఉంటుంది, నైఫ్ లాగా పనిచేస్తుంది, అంతే ఫోర్స్గా అటాక్. బికాజ్ ఆఫ్ సింగిల్ ఫింగర్, ఇక్కడ తంబు సింగిల్ ఫింగర్ ఉంది కాబట్టి ఇలా పట్టుకుంటే వచ్చేసింది. అదే ఒకవేళ వెనక వాల్ ఉంది, వాలో చెట్టో ఏదో ఉంది, అప్పుడు రాదు, పక్కకు అటు ఇటు తిప్పడానికి వీలు కాదు. అప్పుడు ఇక్కడ రిస్ట్ గట్టిగా పట్టుకుని ఇక్కడ వెయిన్స్ ఉంటాయి, గట్టిగా ప్రెస్ చేస్తూ అంతే ఫోర్స్గా ఎల్బో అటాక్. వచ్చింది కదా, ఈ విధంగా తప్పించుకోవచ్చు సింపుల్గా. ఇప్పుడు 2 హ్యాండ్స్తో 2 చేతులతో బట్టి నెక్ పట్టుకున్నాడు, చంపేస్తాను సేమ్ అదో, అబ్బో నొక్కేసాడు చూడండి. అంతే, చాలా పెయిన్ వస్తుంది ఎవరికైనా, అంతే కదా, సెన్సిటివ్ ప్లేస్ మనకది. అప్పుడు కూడా వాళ్ళ హ్యాండ్సే పట్టుకుంటాం, వదులు వదులని అవసరం లేదు, జస్ట్ 1 స్టెప్ బ్యాక్. డిఫెన్సర్ ఎప్పుడు స్టెప్ బ్యాక్ వెళ్తారు, అటాకర్ ఎప్పుడు స్టెప్ ఫార్వర్డ్. ఆ లెగ్ ముందు పెట్టి ఒక కాలు ముందు పెట్టి కొడతారు, ఏ కాలైనా పర్లేదు. అటాక్ చేయడానికి ముందుకు వచ్చి అటాక్ చేస్తారు, డిఫెన్స్ అవడానికి ఒక స్టెప్ వెనక్కి వెళ్ళి డిఫెన్స్ చేస్తాం. అంతే స్పీడ్గా 2 హ్యాండ్స్తో బ్లాక్. ఫస్ట్ అయితే హ్యాండ్స్ రిలీజ్ చేసుకున్నాం, అంతే స్పీడ్గా హెడ్ క్యాచ్. ఇక్కడ చూడండి చెవులు ఈజీగా దిమ్మ తిరిగిపోతుంది స్ట్రోక్ ఒక్కసారికి. అగైన్ వెంటనే బ్యాక్ తీసుకున్న లెగ్తో అటాక్. ఇంకేమవుద్ది ఇక్కడ, ఇంకా ఆయన ఆ చేతిలో నైఫ్ ఇస్తే కూడా ఏం చేయలేడు, ఆల్రెడీ హిట్ ఆన్ ఇయర్స్. చెవుల మీద గట్టి కొట్టాం కాబట్టి దిమ్మ తిరిగిపోతుంది, అంతే మోకాల మీద ఫేస్ పగిలిపోతుంది. ఈజీగా ఆ సిచ్యువేషన్ నుంచి ఎస్కేప్ అవ్వచ్చు. సరే ఈ టెక్నిక్ ఏం రాలేదు, డైరెక్ట్ నెక్ పట్టుకున్నాడు, 1 సెకండ్ ఏం చేయాలో తెలియట్లేదు, వద్దులు వద్దులు అంటున్నాం, అవసరం లేదు, ఈజీగా డైరెక్ట్ అటాక్. అప్పుడు పెయిన్ వచ్చేసి వదిలేస్తాం. వీలైతే నీ అటాక్, హ్యాండ్స్లో అటాక్ చేయొచ్చు. ఈ విధంగా మన ఎల్బోస్, నీస్, మన బాడీలో ప్రతి పార్ట్ని మనం ఒక వెపన్ లాగా తయారు చేసుకోవచ్చు. ఎలాంటి ఆయుధం లేకపోయినా మన చెయ్యి ఒక ఆయుధం. ఈవెన్ ఎయిర్ పెన్నుతో సహా మనకి పెట్టుకునే పిన్ను దగ్గర నుంచి, కీ చైన్ దగ్గర నుంచి, ఒక పెన్ను, ఒక పెన్సిల్, మన హ్యాండ్ బ్యాగ్ కంపల్సరీ పెన్ను ఉంటుంది, పెన్నున్న కీ చైన్ ఉంటుంది, బైక్ దైనా ఏదైనా చైన్, కీతో సహా మనకు వెపన్ లాగా ఉపయోగపడుతుంది. ఏం లేదు, నెయిల్ వేసుకుంటారు, నెయిల్ పాలిష్ వేసుకొని పిల్లలు బాగా స్మార్ట్గా నెయిల్స్ పెంచుకుంటారు. ఆ నెయిల్స్ కూడా ఒక టైంలో మీకు సెల్ఫ్ డిఫెన్స్గా యూజ్ అవుతాయి. వెనకట్లో ఇవన్నీ ఆర్నమెంట్స్ కూడా ఒక వెపన్స్ అండి. ఇవన్నీ వెనకట్లో మన చాలా మందికి తెలియదు. ఇవన్నీ మళ్ళీ హెల్త్ పాయింట్, అన్ని వాళ్ళు పెట్టుకునే నగలు కావచ్చు, అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ ఆ సినిమాలో, పాత సినిమాల ద్వారానో కథల ద్వారా మళ్ళీ మనం తెలుసుకుంటున్నాం. కానీ ప్రతి మహిళ ఆల్రెడీ అనుకుంటాం, మగవాళ్ళకి కండ బలం, ఆడవాళ్ళకి గుండె బలం, ఇది వెనక నుంచి వస్తుంది. కాకపోతే ఇప్పుడు కొంచెం కరెక్ట్ చేస్తున్నాను నేను, కాదమ్మా మీరు అబలలు కాదు సబలలు అని చెప్పి. ఇలా ఎంతోమంది, చాలామంది ఆత్మస్థైర్యం కోసం, సెల్ఫ్ డిఫెన్స్ కోసం మన దగ్గర ట్రైనింగ్ వస్తూ ఉంటారు. ఆల్రెడీ ధైర్యంగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళకి సపోర్ట్ లేకో, బయటికి రావడానికి వీలు కాకో, అలాంటి వాళ్ళు వెనకబడి కొందరు ఉన్నారు. కానీ ఏదైనా కూడా ఒక ఆర్ట్, ఒక సెల్ఫ్ డిఫెన్స్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. మహిళ బయటకు వెళ్తుందంటేనే బీ అలర్ట్, బీ సేఫ్. ఇలా చాలా టెక్నిక్స్ ఉన్నాయి. మనం ఈజీగా నైఫ్ అటాక్స్ కూడా, జనరల్గా నైఫ్ అంటే ఎక్కడ నెక్ మీద అటాక్ చేస్తారు, లవ్ చేయలేదనో, పెళ్లి చేసుకోలేదనో, రకరకాలుగా ఏదైనా. కానీ మహిళ అంటే మాత్రం తక్కువ చూపు ఉన్నది మాత్రం వాస్తవం, అవి జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఆ దాడుల నుంచి కొంతవరకైనా సేవ్ చేసుకునే విధంగా నేను నేర్పిస్తున్నాను. పైకి లేపి అటాక్ చేస్తాం, చేసిన వెంటనే బ్లాక్. ఇది సింపులే బ్లాక్, కానీ చెయ్యం, నైఫ్ ఉంది కాబట్టి భయపడతాం ఎవరైనా. కానీ ఆ నైఫ్తో అటాక్, ఈ బ్లాక్ చేయకపోతే ఏమవుతుంది, డైరెక్ట్ అటాక్. జస్ట్ సింపుల్ బ్లాక్, ఇమీడియట్గా హోల్డ్ ద రిస్ట్. చూడండి, బ్లాక్ అండ్ క్యాచ్, దెన్ స్టెప్ ఫార్వర్డ్, బ్యాక్ బెండ్ హిజ్ ఎల్బో, బ్యాక్. ఇంకేమైనా చేస్తావా చేతితో, ఏం చేయలేడు. ఏమైనా చేస్తే లెగ్తో, లెగ్ పెట్టి కింద పడేస్తాం. ఈ విధంగా తప్పించుకోవచ్చు. నైఫ్ ఉన్నా కూడా మనం ఆ టార్గెట్ చూడాలి. నైఫ్ అతను చేతిలో తీసుకున్నాడంటే అమ్మో అని ఇలా భయపడితే ఈజీగా నెక్ కట్ చేస్తాడు. కానీ ఆ నైఫ్ని చూసామనుకోండి, నెక్ మీద అటాక్ చేస్తున్నాడా, బాడీలో చేస్తున్నాడా, ఏంటి ఆ టార్గెట్ చూసామంటే ½ ఇంచ్ గ్యాప్లో మనం ఎస్కేప్ అవ్వచ్చు. డిఫెన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ మనం తప్పించుకోవడం ఇంపార్టెంట్, వాళ్ళని కొట్టడం, ఫైట్ చేయడం సెకండరీ. జస్ట్ ఎస్కేప్, అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యి వెళ్ళిపోవడం ఇంపార్టెంట్. ఇప్పుడు బాడీలో అటాక్ చేస్తున్నాడు, డైరెక్ట్గా బాడీలో. అలా చేసినప్పుడు కూడా జస్ట్ బ్లాక్. ఇప్పుడు కూడా సేమ్, బ్లాక్ చేయకపోతే వెళ్ళిపోతుంది నైఫ్. జస్ట్ బ్లాక్, ఓపెన్,
జస్ట్ ట్విస్ట్, సింపుల్గా, ఇంకేం చేయలేదు. అక్కడ పెయిన్ వచ్చేస్తుంది, ఈజీగా మనం తీసుకుని మనం అటాక్ చేయొచ్చు. సెల్ఫ్ డిఫెన్స్ కోసం అటాక్ చేస్తే కూడా నో కేస్. సేమ్ అదే టెక్నిక్ మళ్ళీ అటాక్ చేయి, సేమ్ అలానే బాడీలో బ్లాక్ చూడండి, ఓపెన్ చేసి రిస్ట్ పట్టుకొని ఓకే విత్ ఇన్ సెకండ్స్. ఇది చేస్తే కూడా నో కేస్ ఫర్ సెల్ఫ్ డిఫెన్స్ కోసం. చూసారు కదా, ఇలాంటి టెక్నిక్స్ నెంబర్ ఆఫ్ చాలా ఉన్నాయి. కనీసం అట్లీస్ట్ ఒక 10 టెక్నిక్స్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోండి, ఆటోమేటిక్గా ఇంకో 10 మీరే వచ్చేస్తాయి, కొత్త ఐడియాలు వస్తాయి మీకు. ఇంకొకసారి చెప్తున్నాను, ప్రతి మహిళ ధైర్యంగా ఉండాలి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రుద్రమదేవి లాగా తయారవ్వాలి. బీ అలర్ట్, బీ సేఫ్.